అంత ఫాస్ట్గా ఎలా మాయమైపోయిందిరా? మన వైపే చూస్తుందిరా. అసలు సత్య 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 ఏంటి మేడం మీరు? వద్దు మేడం. మేడం హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ మేడం, హ్యాండ్స్ అప్. మీరెవరు? మేము ఎవరంటే మేడం మేము ఫ్యాన్స్ మేడం. నాకు ఫ్యాన్స్ ఏంటి? ఇందాక బైక్ రేస్ లో మీరు ఇద్దరు ఓవర్టేక్ చేసుకెళ్లారు కదా, మీ చేతిలో ఓడిపోయింది మేమే మేడం. కానీ నాకన్నా బైక్ ఒక అమ్మాయి రైడ్ చేయడం చూసి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్దామని వచ్చా. అలా అయితే చాలా మంది ఉన్నారనుకో. మీరేమనుకోపోతే ఒక 2 minutes కూర్చుని మాట్లాడుకుందామా? ఆయాసంగా ఉంది. ఏం మాట్లాడాలి? అంటే మేడం పాపం అబ్బాయిని ఎందుకలా కొట్టారని. చూడండి, నేను హాకీ ప్లేయర్ని. నా ఫోకస్ అంతా నా గేమ్ లో ఉండాలి. మార్నింగ్ ఓ సెషన్, ఈవినింగ్ ఓ సెషన్, ప్రాక్టీస్కి వెళ్తాను. చదవటానికి టైం ఎక్కడ ఉంటుంది? వాడు ఇక్కడ ఉన్నాడు, ఎద్దవా. వాడి పేరు విష్ణు, కాలేజ్ టాపర్. వాడు లవ్ లో పడి చదువుకోకుండా రావటం వల్ల నేను వాడి పేపర్ కాపీ కొట్టినందుకు ఫెయిల్ అయ్యాను. అందుకే వాడిని చిత్త కొట్టాను. గ్రేట్ 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 గ్రేట్. రేపు నాకు ఇంకో ఎగ్జామ్ ఉంది. అది ఎలా ఎలా పాస్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేడం మీరు కాస్త శాంతించండి మేడం. ఊరికి స్టిక్ ఎత్తేస్తారు ఎందుకు? కూర్చోండి కూర్చోండి చెప్తా. ఇంతేనా? రేపు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, పాస్ అవుతున్నారు. పాస్ అయ్యేటట్టు నేను చూసుకుంటా. నువ్వా? మేడం చరిత్రలో ఫ్యాన్స్ నమ్మనోళ్ళు అసలు మోసపోయిందే లేదు. మేము ఇందులో స్పెషలిస్ట్. ట్రస్ట్ మీ. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలేని అత్త గుణవంతురాలు. ఏంటే? గతిలే నమ్మకి గంజే పానకం అంట. సంబంధం లేకుండా మాత్రం ఏంట్రా? మరి నువ్వు మాత్రం సంబంధం మాడుతున్నావా? అసలు చదువుకి మనకి సంబంధం ఉందా? అమ్మాయి నెల పాస్ చేయంతోరా? అదంతా నాకు తెలీదురా. ఆ అమ్మాయి నాకు నచ్చింది, తనకి మాట ఇచ్చా, తను పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు సార్ అమ్మాయిని చదివించేసి పాస్ చేంజ్ చేస్తారనమాట. ఒరే ఈ ఐడియాతో బాగుందిరా. అంటే ఇప్పుడు అమ్మాయిని చదివించేసి పాస్ చేంజ్ చేస్తావా? స్లిప్పులు తెచ్చావా? సార్ ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. నిజంగా సార్. నీకేం తెలియదని నాకు తెలుసు, అందుకే తీసుకో, చూసుకో, రాసుకో, పండగ చేసుకో. మాయా ఏంట్రా? అసలు నేను జ్ఞానం ఎందుకు వచ్చినా తెలుసా? ఒట్టు నాకు తెలియదురా. నేను ఎలాగైనా దివ్యాన్ని పెళ్లి చేసుకుని, అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ ఇంకో అమ్మాయిని చూసి తన్నే ప్రేమించి పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోయాను మామయ్య. తను ఎగ్జామ్స్ లో పాస్ అయితే తప్ప నన్ను పెళ్లి చేసుకుని అంటుంది మామయ్య. మీ కాలేజ్ స్టూడెంటే. ఎగ్జామ్ లో పాస్ అయితే నిన్నే పెళ్లి చేసుకుంటుందా? నీ మీద ఒకటి మామయ్య, అమ్మో. నా మీద కూడా ఒకటి మామయ్య. అమ్మా, ఏంటి బాబు? అమ్మాయి బుక్ పెట్టి రాస్తుంది సార్. లావణ్య, దాచి ఎక్కడ బాబు? అదిగోండి సార్. ఏది బాబు? అది ఇక్కడే ఉండాలి సార్. ఎక్కడ బాబు? ఏంటి నీ గుళ్ళు? నీ రాతలేదో నువ్వు రాసుకో బాబు, రాసుకో. మళ్ళీ చూసి రాసుకో. ఓకేనా? హాయ్ 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 హాయ్. అరే
వచ్చావు మా కోచ్ చాలా స్ట్రిక్ట్. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తే తంతారు. ఏం పర్లేదు, ఇంత కష్టపడి పాస్ చేయించగా థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా. నేను చెప్పను. హా? ఏ నేనంటే నీకు ఇష్టం. నాకు లైన్ వేస్తున్నావు కాబట్టే ఇదంతా చేస్తున్నావు. ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు బిల్డప్ వేసావేంటి? హా అబ్బా, హలో 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 మేడం, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీ మీద నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు మేడం. నేను రాజాలో వెంకటేష్ గారి టైప్. దూరం నుంచి నీ సక్సెస్ నా ఫ్రెండ్ లా చూసి హ్యాపీ ఫీల్ అయిపోతా. అబ్బా అబ్బా, నిన్న ఫ్యాన్ అన్నావు, ఈ రోజు ఫ్రెండ్ అంటున్నావు, రేపు ఇంకేమంటావు? చూడలా, ఏ రిలేషన్షిప్లో అయినా అప్గ్రేడ్ ఉండాలి కదా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నిన్న ఫ్యాన్, ఇవాళ ఫ్రెండ్, రేపు ఏంటో ఎవరికి తెలుసు. ఆ, హ్మ్, చూద్దాం. అది నా నెంబరే, ఫ్రెండ్ అని సేవ్ చేసుకో.